జగన్ సీఎం అయ్యాక బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మద్యం నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ మద్యాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. శృంగవరపుకోట శంఖారావం సభలో మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోను చూసి జగన్ భయపడుతున్నారన్నారు. జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలంటే జగన్కు చిన్న చూపని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదన్నారు. రెడ్ బుక్ చూసి కూడా జగన్ వణికిపోతున్నారన్నారు. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్ట్ మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను సమాధానం ఇస్తూ పసుపు సైన్యం సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. ఆ శునకని తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని?